యెహోషువ గురించి చూస్తాం. నిన్న ఎర్ర సముద్రం గురించి చూస్తున్నాం. ఈరోజు యోర్దాను గురించి చూద్దాం. తేలిక అర్థమవుతుందని. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటారు, ఇప్పుడు వీళ్ళు యోర్దాన్ని ఎలా దాటారు. అది మొదటి జనరేషన్, ఇది రెండవ జనరేషన్. దీని గురించి కొన్ని ఉద్దేశాలు మనం చూద్దాం. దీని అర్థాలు చాలామంది ఆలోచిస్తుంటారు. ఇది రెండవ అనుభవం అని, రకరకాల సమస్యలు ఉన్నాయి. అంత పెద్ద డౌట్లు మీకు రావనుకుంటాను నేను. ఒకవేళ మీకు వస్తే కూడా వాటిని కూడా సాల్వ్ చేద్దాం. ఇది రెండవ అనుభవమా లేదా అనేది. దాని గురించి చాలా తేలిగ్గా, ఇది రెండవ తరానికి మొదటి అనుభవం, అది మొదటి తరానికి మొదటి అనుభవం. రెండు కూడా రెండు అనుభవాలు, రెండు ఒకటే అనుభవం. అయితే దానిని చాలామంది ఏమంటారంటే ఎర్ర సముద్రాన్ని విమోచించబడుట అంటారు. తర్వాత ఈ యొక్క యోర్దాను నదిని పరిశుద్ధతలోకి ఎదుగుట అంటారు. కానానుని పరలోకముగా చెప్పుకోకూడదు. కానాన్ అంటే అది సహవాసం. కానాన్ ఈజ్ రిజంబ్లింగ్ ఎ చర్చ్, నాట్ హెవెన్. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చర్చ్ అనండి, దేవుని సహవాసం అనండి. దేవుని సన్నిధిని, దేవుని సహవాసంలోకి లోకము నుంచి, అరణ్య అనుభవం నుంచి విడిపించబడుట, దాన్ని కానాను అని చెప్పుకోవాలి. ఒకవేళ కనుక మీరు దాన్ని పరలోకం అన్నారనుకోండి, కానానులో యుద్ధాలు జరిగినాయి, మరి పరలోకంలో యుద్ధాలు జరగవు. ఆ ఒక్క మాట మీదే కానాను దేవుని సన్నిధి, దేవుని సంఘము అని చెప్పుకుంటారు పెద్దలు. సరే, యెహోషువ ఈయన గురించి మాట్లాడితే రెండవ లీడర్. చూడండి, రెండవ జనరేషన్ని యోర్దాను దాటిస్తుంది ఎవరంటే రెండవ లీడర్. లీడర్షిప్ అనేది సెకండ్ లైన్ లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. లీడర్షిప్ ఎప్పుడు కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. ఉదాహరణకు మోషేను గనక ఒక గ్రాడ్యుయేట్ అనుకుంటే, గ్రాడ్యుయేట్ లీడర్ అనుకుంటే, యెహోషువని స్టూడెంట్ లీడర్ అనుకోవాలి. యెహోషువ సంఘములో లేక వాళ్ళ సమాజంలో ఎదిగాడు. యెహోషువని ఏమంటారంటే కాంగ్రిగేషనల్ లీడర్ అంటారు. అంటే సొంత సహవాసములో నుంచి, సొంత సంఘములో నుంచి తయారు చేయబడిన లీడర్, నాయకుడు. చాలాసార్లు సంస్థలు, సహవాసాలు, సంఘాలు నాయకుల కోసం ఎక్కడికెక్కడికో పరిగెత్తి తెచ్చుకుందామని చూస్తారు. అంత అవసరం ఉండదు. దేవుడు మోషే తర్వాత నాయకుడు కావాలని ఆశించినప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళి తెచ్చుకోలేదు. వాళ్ళలోనే తయారు చేయబడిన యెహోషువనే ఏర్పరచుకున్నాడు. కాబట్టి లీడర్షిప్ క్యాంప్స్ ఎందుకు పెడతారంటే మోషే యెహోషువను తయారు చేయాలని. మోషే లాంటి వారు యెహోషువను తయారు చేయాలి. వాస్తవానికి మోషేకు తెలుసు ఈయన యెహోషువ వస్తాడని. ఇంకో గట్టిగా మాట్లాడితే, ఒకవేళ యేసు ప్రభువారు కనుక మోషేకి గుర్తుగా ఉంటే, లేక మోషే యేసు ప్రభువారికి గుర్తుగా ఉంటే, యెహోషువ పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దగ్గర నుంచే సంఘం ఆరంభించబడుతుంది. అసలు నాకైతే మరీ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అక్కడేమో 5 పుస్తకాలు రాశాడు. ఏవి? సువార్తలు లేక కాండాలు మోషే రాశాడు. ఇక్కడ కూడా సువార్తలు రాశారు. సువార్తలు అయిన తర్వాత ఏముంటుంది? అపోస్తుల కార్యం ఉంటుంది. అపోస్తుల కార్యం ఎలా ఉందో యెహోషువ అలానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనకు, పాత నిబంధనకు అర్థాలు. కొత్త నిబంధనలో చెప్పిన ప్రతి విషయం పాత నిబంధనకు లింక్ ఉంటుంది. పాత నిబంధనని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ రెండు కష్టాలు ఎందుకని చాలామంది కొత్త నిబంధనతో చెప్పేసుకుంటూ పాత నిబంధన చెప్పనేలా, దాన్ని మళ్ళీ కొత్త నిబంధనకి అన్వయించనేలా, ఈ కష్టాలు ఎందుకని అసలు కొత్త నిబంధన ముట్టుకోవటమే పాత నిబంధన ముట్టుకోవటమే మానేస్తున్నారు. రైట్? పాత నిబంధన మర్చిపోతే, ముట్టుకోకపోతే బిగినింగ్ తెలియదు. మరి కొత్త నిబంధన ముట్టుకోకపోతే ఫుల్ఫిల్మెంట్ తెలియదు. పాత నిబంధన కొత్త నిబంధనకి ఆధారం అయితే,
కొత్త నిబంధన పాత నిబంధనకు నెరవేర్పు అవుతుంది. ఆధారము కావాలి, నెరవేర్పు రెండు కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పండి.